సిత్ ఇన్స్టిట్యూట్. మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు బయాలజీ స్టార్ట్ చేద్దాం. ఈ బయాలజీలో ఫస్ట్ బ్రాంచెస్ చూద్దాం. అంటే స్టడీస్ అడుగుతూ ఉన్నారు అనమాట, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినప్పటికీ. సో మనం జస్ట్ బేసిక్స్ కాబట్టి ఈ యొక్క స్టడీస్ గురించి మనం బేసిక్స్ చూసుకొని దీని తర్వాత సెల్ బయాలజీ చూద్దాం. కణాలు అన్నారు కదా. సో ఈ యొక్క కణాల గురించి చాలా ఉంటుంది. ఏంటి అంటే అడిగిన క్వశ్చన్స్ తక్కువే ఉన్నా కూడా ఈ యొక్క యానిమల్ సెల్ చెప్పాలి, ఈ యొక్క ప్లాంట్ సెల్ చెప్పాలి, ఓకేనా. వీటి యొక్క డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం థియరీ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు ఇప్పుడే నేను క్లారిటీ ఇస్తుంది ఏంటి అంటే, సో ఇచ్చిన బిట్స్ అనేవి నార్మల్గా లేవు, ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఈరోజు చెప్పేసి చాలా బేసిక్స్ లెవెల్స్లో అడిగేశారు. నెక్స్ట్ సెల్ బయాలజీ, ఇది కూడా సో కణ అధ్యయన శాస్త్రం అంటాం కదా, ఇది కూడా బేసిక్ లెవెల్లోనే అడిగారు, చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగారు. కానీ ఈ 2 వీడియోస్ అయిపోయిన తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్. మీరు అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు ఇవ్వలేదు. ప్లాంట్ కింగ్డమ్ అయితే 11th క్లాస్ 12th క్లాస్ని దాటేశారు. కాబట్టి అవంతా మీకు అర్థం అవ్వాలంటే బేసిక్స్ నేను ఖచ్చితంగా మీకు ఇవ్వాలి. కాబట్టి ఈ బేసిక్స్ అనేవి ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను, ఓకేనా. బేసిక్స్ మీరు ఎంత స్ట్రాంగ్గా కాదు, ఎంత ఓపికతో మీరు వింటే, నేను చెప్పినట్టు ఎంత ఓపికతో వింటే అంత నాతో కూడా పని లేకుండా బిట్స్ మొత్తం చేయగలుగుతారు, ఓకేనా. సో ఇదే బేసిక్స్లో వెళ్దాం. సరే ఇప్పుడు ఫాలో అవుదాం. చూడండి, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి ఈ యొక్క బ్రాంచెస్ గురించి చూద్దాం, ఓకేనా. సో ఇవి ఒకసారి చివరిలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ది స్టడీ ఆఫ్ హెమటాలజీ ఈజ్ రిలేటెడ్ టు, హెమటాలజీ అధ్యయనం దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు, ఓకేనా. హెమటాలజీ అధ్యయనం దేనికి సంబంధించింది, ఓకేనా. సరే ఎప్పుడైనా సరే హెమ అనే వర్డ్ మీకు కనిపిస్తే, ఓకేనా, బయాలజీలో హెమ అనే వర్డ్ ఎక్కడ కనిపించినా సరే మీకు గుర్తు రావాల్సిన పదం ఏంటంటే బ్లడ్ గురించి మాట్లాడుతున్నారు, అంటే రక్తం గురించి మాట్లాడుతున్నారు అని అర్థం. ఎందుకని స్టడీ ఆఫ్ బ్లడ్ హెమటాలజీ, స్టడీ ఆఫ్ బ్లడ్ హెమటాలజీ, ఓకేనా. స్టడీ ఆఫ్ బ్లడ్ ఏంటి, హెమటాలజీ కదా. అంటే హెమ అని ఎక్కడ కనిపించినా సరే మీకు గుర్తుకు రాస్తుంది రక్తం అని. ఇక్కడ ఏమంటున్నారు, హెమటాలజీ ఏంటి అంటున్నారు. హెమటాలజీ అంటే ఏంటిది, బ్లడ్ గురించి వస్తున్నారు, అర్థమవుతుందా. రక్తం గురించి చదివే అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే సో హెమటాలజీ. ఇంకా బోన్స్ తెలుసు కదా, బోన్స్లో ఉండే కణాలను ఏమంటారు, ఓకేనా, ఆస్ట్రియోసైట్స్, ఆస్ట్రియో కణాలు అంటారు కదా. మరి అప్పుడు బోన్ గురించి చదివే అధ్యయనాన్ని సో బోన్లో ఉన్న కణాలని ఆస్ట్రియోసైట్స్ అంటే, మరి బోన్ గురించి చదివాన్ని అంటే ఎముకల గురించి చదివే అధ్యయనాన్ని ఏమంటారు, ఆస్ట్రియాలజీ అంటారు, ఓకేనా. ఆస్ట్రియాలజీ, ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈజ్ మార్ఫాలజీ, మార్ఫాలజీ అంటే ఏంటిది, ఓకేనా. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, ఈ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు, ఓకేనా, ఎమటాలజీ అంటారు, అవునా. సో ఇప్పుడు చూడండి, స్టడీ ఆఫ్ షేప్, స్ట్రక్చర్ అండ్ స్పెసిఫిక్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆర్గానిజం, జీవి యొక్క ఆకృతి, నిర్మాణం మరియు నిర్దిష్ట నిర్మాణ లక్షణాల అధ్యయనం. చూడండి ఇంత ఇచ్చారు, కానీ యాక్చువల్గా మార్ఫాలజీ అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే స్ట్రక్చర్ గురించి, అంటే అవుటర్ స్ట్రక్చర్, ఓకేనా. బాహ్యంగా మనం ఎలా కనబడుతున్నాం ఏంటి, మన యొక్క స్ట్రక్చర్, మన యొక్క ఆకృతి ఏంటి అని చదివేదాన్ని. సో స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది ఆర్గానిజం, ఓకేనా. ఒక జీవి యొక్క ఎక్స్టర్నల్ పార్ట్ అంటే బయటికి ఎలా కనిపిస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తుండే, ఎలా స్ట్రక్చర్ ఉంది, ఓకేనా. సో వాడి గురించి చదివేదాన్ని ఏమంటారు అంటే మార్ఫాలజీ అంటారు. సో ఈ ఆన్సర్ ఏంటంటే స్టడీ ఆఫ్ షేప్, స్ట్రక్చర్ అండ్ స్పెసిఫిక్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆర్గానిజం, జీవి యొక్క ఒక ఆకృతి ఎలా కనిపిస్తుంది తన యొక్క ఆకృతి అట్లా, ఓకేనా. యొక్క నిర్మాణం, ఓకేనా. స్ట్రక్చర్, షేప్, ఆకృతి అంటే షేప్, స్ట్రక్చర్ అంటే నిర్మాణం, ఓకేనా. ఎలా బిహేవ్ ఎలా బయటికి కనిపిస్తున్న దాని గురించి తెలిసేది ఏంటంటే మార్ఫాలజీ. సింపుల్గా చెప్పాలంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అంటారు, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టడీ రిలేటెడ్ టు హ్యూమన్, ఈ క్రింది వారిలో మానవునికి సంబంధించిన అధ్యయనం ఏది. చూడండి, ఆర్కియాలజీ అన్నారు, సరదా కూడా ఆర్కియాలజీ అనే ఇచ్చారు. ఆండ్రాలజీ, యాక్చువల్గా ఆండ్రాలజీ అంటే ఏంటి అంటే ఏంటిది, సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది, ఓకేనా. సరే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అవునా. సో యొక్క
మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మాట్లాడుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది హ్యూమన్ అన్నారు. ఓకే, మెయిల్ గురించే మాట్లాడుతుంది. కాకపోతే ఇది చూడండి ఒకసారి, ఆంథ్రోపాలజీ అనేది హ్యూమన్ అంటే మానవుని యొక్క ఆరిజిన్ గురించి, అంటే పుట్టుక గురించి, ఓకేనా, డెవలప్మెంట్ తన యొక్క అభివృద్ధి గురించి, ఓకేనా, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఆరిజిన్ వీటి గురించి కూడా మాట్లాడుతుంది. ఇది జస్ట్ ఒక మెయిల్ గురించి మాట్లాడుతుంది, మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాత్రం మాట్లాడుతుంది. ఓకేనా, జస్ట్ పురుషుని యొక్క లైంగిక వ్యవస్థ గురించి వీటి గురించి మాట్లాడుతుంది. ఓకేనా, అదే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏమంటారు, గైనకాలజిస్ట్ ఇట్లా అంటారు కదా. సో అలాగే ఇది మెయిల్ గురించి. సో హ్యూమన్ ఆరిజిన్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్క్లూజివ్గా ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా.